శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదివరకు వీడియోలో మనము 1 నుంచి 30 శ్లోకాల వరకు చూసుకున్నాం కదా. ఈరోజు 31వ శ్లోకము నేర్చుకుందాము. ముందుగా శ్లోకం చూద్దాము. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇంకోసారి చూద్దాం. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఈ శ్లోకంలో మనకి 2 నామాలు వస్తున్నాయండి. 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలు అన్నమాట. 2 కూడా మనకి 16 అక్షరాల నామాలు. అంటే మొత్తం నామాన్ని ఒకేసారి పలకాలి, ఎక్కడ విడదీయకుండా పూర్తి నామాన్ని పలకాలన్నమాట. నిదానంగా అయినా సరే పూర్తి నామాన్ని పలకడానికి మీరు ప్రయత్నం చేయండి, సాధన చేయండి. మహాగణేశ. మహాగణేశ అంటే మహాగణపతి చేత నిర్భిన్న నశింప చేయబడిన విఘ్నయంత్ర జయ విఘ్నయంత్రమును ప్రహర్షిత మిక్కిలి సంతోషించినది అని. మొదటి నామానికి మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మరి ఈ నామానికి అర్థం తెలుసుకుందాము. భండాసురుడు అనే రాక్షసుడు దేవి సేనల ముందర విఘ్నయంత్రము అనే ఒక మాయా యంత్రాన్ని ప్రతిష్ఠిస్తాడు. దీనివల్ల దేవి సైన్యంలో అందరికీ అలసట, సోమరితనము ఇంకా నిరుత్సాహం కలిగి యుద్ధం చేయలేకపోతారన్నమాట. అప్పుడు లలితాదేవి తన కామేశ్వర ముఖ దర్శనముతో చిరునవ్వు నవ్వగా అమ్మ నవ్వు నుండి మహాగణపతి ఆవిర్భవిస్తాడు. నిర్మించిన విఘ్న యంత్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ధ్వంసం చేస్తాడు. తన కుమారుడైన గణపతి చేసిన పరాక్రమానికి లలితాదేవి ఎంతో సంతోషించింది అనేసి చెప్పి ఈ నామం అన్నమాట. విఘ్నయంత్రాన్ని ధ్వంసం చేసిన మహాగణపతిని చూసి మిక్కిలి సంతోషించిన తల్లి అనేసని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఈ నామానికి. మరి మనము నామావళిలో చెప్పేటప్పుడు ఏం చెప్తాము అంటే, అమ్మకి నమస్కరించుకునేటప్పుడు ఏం చెప్తాము? అమ్మని నమస్కరించుకునేటప్పుడు శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. శ్రీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః అనేసి చెప్పి. మరి ఈ నామంలో ఒక్కసారి మనము ఒత్తులు దీర్ఘాలు చూస్తే కనుక మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఇక్కడ మహాగణేశ నిర్భిన్న నిర్భిన్న అన్నప్పుడు రీకి భా భా అనేది మహాప్రాణ అక్షర. ఇక్కడ భా అనేది మహాప్రాణ అక్షరము. అలాగే ఒత్తు కూడా వచ్చిందనమాట. మహాప్రాణ అక్షరమే ఒత్తుగా వచ్చింది. నిర్భిన్న నా అన్నప్పుడు నా అన్నప్పుడు నాకి నా వత్తే వచ్చిందనమాట. విఘ్న అన్నప్పుడు ఘాకి నా వత్తు వచ్చింది. అలాగే త్ర అన్నప్పుడు తాకి రావత్తు వచ్చింది. ప్ర అన్నప్పుడు పాకి రావత్తు వచ్చింది. ఇంకా ప్రహర్షిత అన్నప్పుడు రీకి షా అనేది వత్తు వచ్చింది అనమాట.
ఒకసారి చూస్తే కనుక మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఒత్తులు ఉన్న చోట, మహాప్రాణాలు ఉన్న చోట జాగ్రత్తగా చదువుకోవాలి. మహాప్రాణం ఉన్న చోట ఏమో కొంచెము ఒత్తి పలకాలన్నమాట. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ప్రహర్షిత. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఇదనమాట మొదటి నామము. మరి రెండవ నామం చూస్తే కనుక భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురేంద్ర రాక్షస రాజు అయిన భండాసురుని చేత నిర్ముక్త ప్రయోగింపబడిన శస్త్రములకు ప్రత్యస్త్ర అంటే విరుగుడు అస్త్రములను వర్షిణి కురిపించినది అనేసని. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. అదే మనం నామావళిలో చెప్పేటప్పుడు శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఇక్కడ న్యై అనేసి అని వచ్చింది, వర్షిణ్యై అనేసి. ఇక్కడ వర్షిణి అనేసి వచ్చింది కదా, ఇక్కడ వర్షిణి అనేసి అని వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ న్యై అనేసి అని వచ్చింది. శ్రీ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అనేసి అని చెప్పి. ఈ శ్లోకంలో మనకి ఒత్తులు కానీ మహాప్రాణాక్షరాలు కానీ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భా అనేది మహాప్రాణాక్షరం. ద్ర అన్నప్పుడు దాకి రావత్తు అనేది వచ్చింది. మళ్ళీ నిర్ముక్త అన్నప్పుడు ము అన్నప్పుడు రూకి మావత్తు అనేది వచ్చింది. అలాగే నిర్ముక్త తా అన్నప్పుడు కాకి తావత్తు వచ్చింది. శస్త్ర అన్నప్పుడు చూసారా, ఇక్కడ శస్త్ర అన్నప్పుడు సాకి తావత్తు వచ్చింది, అలాగే రావత్తు కూడా వచ్చిందనమాట. రెండు వచ్చాయన్నమాట, రెండు ఒత్తులు అనేవి వచ్చాయి. రావత్తు వచ్చింది, అలాగే తావత్తు వచ్చింది. శస్త్ర అనేసి అని చెప్పి స్త్ర అన్నప్పుడు సా కింద తావత్తు వచ్చింది, రావత్తు కూడా వచ్చింది. అలాగే ప్ర అన్నప్పుడు పాకి రావత్తు అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక ప్రత్యస్త్ర ఇక్కడ రాస్తున్నాను. అన్నప్పుడు తాకి యావత్తు అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూసారా, ప్రత్యస్త్ర అనేసి మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. అంటే సాకి తావత్తు ఇంకా రావత్తు రెండు ఒత్తులు వచ్చాయి. వర్షిణి అన్నప్పుడు రీకి షావత్తు అనేది వచ్చింది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే దేవతలను హింసిస్తున్న భండాసురునితో లలితాదేవి యుద్ధం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఆమెపై అంటే అమ్మపై ఎన్నో శక్తివంతమైన శస్త్రాలను, మాయా అస్త్రాలను ప్రయోగిస్తాడు. దానికి సమాధానంగా లలితాదేవి ఏ మాత్రము వెనుకడుగా వేయకుండా ఆ శస్త్రాలన్నింటినీ తిప్పికొట్టేలాగా అంతకంటే బలమైన ఎదురు అస్త్రాలను అంటే ప్రత్యస్త్రాలను, ఇక్కడ వచ్చింది కదా ప్రత్యస్త్ర అనేసని, అలాగా ప్రత్యస్త్రాలను వర్షంలాగా కురిపిస్తోంది. భండాసురుడు వేసే ప్రతి అస్త్రాన్ని ఆమె తన దివ్య శక్తులతో అక్కడికక్కడే నాశనం చేస్తూ వస్తోంది.
భండాసురుడు ప్రయోగించిన ఆయుధాలకు ధీటైన ఎదురు అస్త్రాలను వర్షంలా కురిపించి శత్రువులను హతమార్చిన తల్లి అని చెప్పి అర్థం అనమాట. ఇప్పుడైతే మనము 31వ శ్లోకానికి నేర్చుకున్నాం కదండి. రేపు మళ్ళీ మనము 32వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.